ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు జరిగాయా? ఇంతకు ముందు కూడా అతను ఇలాగే ప్రవర్తించేవాడు, కానీ ఇంత దారుణంగా ఇదే మొదటిసారి. నాకున్నది ముగ్గురు కూడా ఆడపిల్లలే సార్. కుటుంబాన్ని పోషించే మార్గం లేదు సార్. నా చిన్న కూతురుతో చాలా తప్పుగా ప్రవర్తించాడని నా కూతురు చెప్పాకే నాకు తెలిసింది సార్. ఏంటి సార్ సమస్య? ఆ పోకిరి ఎవరు? ఆ విజిలెన్స్ కేసులో సస్పెండ్ అయ్యాడే వాడే ఈ సమస్యలన్నిటికీ కారణం. అతన్ని తీసి లోపల వేయాలి సార్. ఏమైంది సార్? అక్కడ ఏడుస్తుంది ఎవరు? ఏం చెప్పమంటారు సార్, ఆవిడ భర్త ఉన్నాడే, ఆవిడ కూతురుతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడట. అలాంటి వాడిని మక్కిలు ఎరగదన్నాలి. ఇది రూబిన్ నాన్నగారు. రూబిందా? ఓకేనా కదా? ఓకే, వెళ్ళండి. ఓకే సార్. సార్, రూబిన్ వాళ్ళ నాన్నగారు ఇచ్చిన కంప్లైంట్ ఫైల్ దొరికింది సార్. ఇందులో 3 అక్యూస్టులు ఉన్నారు సార్. వాళ్ళ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయి. ఓకే సార్. అసలు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసామో తెలుసా? చెప్పరా చెప్పరా, అడిగితే సమాధానం చెప్పరా, చెప్పండి. రూబన్ని తన భార్య స్నేహాన్ని చంపింది మీరే కదరా, చెప్పండి. మిమ్మల్ని చెప్పమని చెప్పింది ఎవరు? మాకేమీ తెలీదు, మేమెవరిని తప్పలేదు, ఇది నిజం. మాకు వాళ్ళు ఎవరో తెలియదు సార్. చెప్పండి, వీళ్ళెవరో మీకు తెలీదా? చెప్పరా, ఇందులో ఉన్న వాళ్ళు మీకు తెలుసా? అడుగుతున్నాను కదా, చెప్పరా. మాటలతో అడిగితే చెప్పరా. ఆ ఫైల్ ఇవ్వు. లేదు, మాకు తెలియదు సార్. హత్య చేయబడిన రూబన్ 4.5 ఏళ్ల క్రితం కొంతమంది రౌడీలు దాడి చేశారు. వాళ్ళ పేర్లు చదువుతాను, వినండి. బాబు, వల్లకడువు శ్రీని, మార్టిన్. అది ఎందుకు చేశారు, ఎవరు చెప్తే చేశారు అంతా నాకు తెలియాలి. మర్యాదగా చెప్పండి, మీరు చెప్పకపోతే ఇక్కడే మిమ్మల్ని చంపేస్తాను. చెప్పేస్తాను సార్. ఎవరి కోసం? కృష్ణ కుమార్, చనిపోయిన అమ్మాయి వాళ్ళ అన్న. ఎందుకోసం అలా చేశారు? తన చెల్లికి మరొకరితో ఉన్న సంబంధము లేకుండా చేయడానికి అలా చేయమని చెప్పారు. అతను చెప్పినట్టుగానే మేము చేశాం. అందుకు డబ్బులు కూడా మాకు ఇచ్చేశారు. అంతే తప్ప మాకు ఇంకేం తెలియదు సార్.